హైదరాబాద్లో పలు చోట్ల దాడులు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. మణికొండలో విద్యుత్ శాఖ ఏడీఈగా పనిచేస్తున్న అంబేద్కర్ ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. 15 బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు ఏసీబీ ఆఫీసర్స్. మణికొండ, నార్సింగి, ఇబ్రహీంబాద్ 3 డివిజన్లకు ఏడీఈ అంబేద్కర్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు రావడంతో తనిఖీలు నిర్వహిస్తుంది ఏసీబీ. ఏడీఈ అంబేద్కర్ నివాసంతో పాటు బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. వివరాలు అందించడానికి అనిల్ లైవ్ లో ఉన్నారు. అనిల్, ఏసీబీ రైడ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, హైదరాబాద్ నగరంలో గచ్చిబౌలిలోని టీఎన్జీ కాలనీతో పాటు ఈ అంబేద్కర్ ఏదైతే మణికొండలో విద్యుత్ శాఖ ఏడీగా పనిచేస్తున్నటువంటి అంబేద్కర్ ఇళ్లలో, తర్వాత తన కార్యాలయాల్లో, తన బంధువుల ఇంట్లో 15 బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. ప్రజెంట్ మనం గచ్చిబౌలిలోని టీఎన్జీఓ కాలనీలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ వద్ద ఉన్నాము. ఇందులో కూడా ఇది తన అంబేద్కర్ యొక్క ఆఫీస్కు సంబంధించినటువంటి ఆఫీస్గా తెలుస్తుంది. 5వ ఫ్లోర్లో ఏసీబీ అధికారులు గత 3 గంటలుగా కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే మణికొండ, నార్సింగు, ఇబ్రహీంబాద్ డివిజన్లో ఏడీగా ప్రస్తుతం ఈ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి వర్క్ చేస్తున్నాడు. అయితే ముఖ్యంగా అక్రమాస్తులకు సంబంధించి, తర్వాత ఈ అక్రమాస్తులకు సంబంధించితో పాటు అగ్రికల్చర్, ఫ్లాట్స్, భవనాల కొనుగోలుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా క్షుణ్ణంగా ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. చాలా చోట్ల కూడా ఈరోజు ఉదయం నుంచి ఈ యొక్క అక్రమ ఆస్తులకు సంబంధించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఎంత మేరకు ఏమైనా అవినీతి జరిగిందా, ఎట్లాంటి ఆరోపణలు ఇతనిపైన ఉన్నాయి, గతంలో ఎక్కడెక్కడ వర్క్ చేశాడు, గతంలో ఇతనిపైన ఏమైనా ఆరోపణలు ఉన్నాయా, ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఈ అక్రమాస్తులు కూడబెట్టినటువంటి బిందు అంటే ఈ యొక్క వాళ్ళ బంధువులపైన ఏమైనా బినామీలుగా ఉన్నారా, ఇట్లాంటి విషయాలపైన కూడా అతని సిస్టమ్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, తన ఫోన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్లో ఏమైనా ఉన్నాయా, ఇట్లాంటి విషయాలన్నింటిపైన కూడా ఈరోజు ఉదయం నుండి మెరుపు దాడులు. ఎందుకంటే ఏసీబీ మనం గత కొన్ని రోజులు కూడా చూడొచ్చు, చాలా దూకుడు పెంచి కూడా చాలా వరకు అవినీతి అధికారుల అంతం పట్టిస్తుంది. చాలా చోట్ల టౌన్ ప్లానింగే కానీ చాలా వివిధ రకాలైనటువంటి ప్రభుత్వ ఆఫీసర్లకు సంబంధించినటువంటి చిట్టా మొత్తం బయటపెడుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఉదయం నుండి కూడా ప్రస్తుతం గచ్చిబౌలితో పాటు అతని నివాసం ఎక్కడైతే ఐటెక్స్లో ఉందో ఐటెక్స్లో కూడా ఐటెక్స్తో పాటు మరికొన్ని ఏరియాల్లో దాదాపు 15 ప్రాంతాల్లో కూడా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. దాదాపు ఈరోజు సాయంత్రం వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా డాక్యుమెంట్లకు సంబంధించి కానీ, లేదంటే ఏదైనా అపార్ట్మెంట్, సిటీలో చాలా అపార్ట్మెంట్ కడుతుంటారు. అపార్ట్మెంట్ కట్టినప్పుడు ఖచ్చితంగా ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్కి సంబంధించినటువంటి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాటికి సంబంధించిన దాంట్లో ఇతనేమైనా ఆ అపార్ట్మెంట్ నిర్వాహకుల నుంచి అడుగుతున్నాడా, ఇట్లాంటివన్నీ ఇతనిపై ఆరోపణలు ఏమైనా ఉన్నాయనే కోణంలో కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఇబ్రహీంబాద్ కార్యాలయం వద్ద కూడా ఏసీబీ అధికారులు మొత్తం అతని కార్యాలయానికి సంబంధించినటువంటి ఆ సబ్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కూడా ఇబ్రహీంబాద్కి సంబంధించినటువంటి అక్కడ కూడా పూర్తిగా సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తిగా కూడా ఏసీబీ అధికారులు ఒకేసారిగా 15 బృందాలుగా విడిపోయి కార్యాలయాలతో పాటు తర్వాత ఇండ్లలో, తర్వాత బినామీలు ఎవరైనా ఉన్నారో అక్కడ కూడా అంతా జల్లెడ పడుతున్నారు. మొత్తానికి ప్రస్తుతం ఇక్కడ నేనున్నటువంటి ఈ గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీలో మాత్రం గత 3 గంటలుగా ఇక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక హైటెక్ సిటీలో ఉన్నటువంటి తన నివాసం వద్ద కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అక్కడ కూడా తన ఫ్యామిలీకి సంబంధించినటువంటి వారి పేరు మీద కానీ, లేదంటే వారు ఇంకా ఎవరైనా బినామీలు ఉంటే వారి పేరు మీద ఏమైనా ఆస్తులు కానీ, లేకుంటే వెహికల్స్ కానీ, ఇంత ఏమున్నాయని అన్ని ప్రతిదీ కూడా పెన్ టు పెన్ అతని బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ, ఇట్లా అన్ని విషయాలను కూడా 15 బృందాలుగా విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా ఇతనికి సంబంధించి ఏమైనా ఆఫీసులు ఉన్నాయా, ఎక్కడైనా ఆస్తులు ఉన్నాయా, ఇట్లాంటి విషయాలన్నింటి కూడా పూర్తిగా కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రజెంట్ ఏడీగా అంబేద్కర్ నార్సింగ్, ఇబ్రహీంబాద్, తర్వాత మణికొండలో ప్రస్తుతం అయితే పనిచేస్తున్నాడు. ఈరోజు ఉదయం నుండి కూడా ఇంకా కూడా కంటిన్యూగా సోదాలు జరుగుతున్నాయి. చంద్రిక.